ఎంతగానో అని చెప్పాలి ఈ గిన్నెస్ పుస్తకం వాళ్ళకు దేనికి పనికిరాని పనులు అన్నిటిని రాసుకొని కమ్మలన్నీ వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ మనం గిన్ని రోజుల కాను చూసి చెప్పుకుంటున్నాం, వచ్చి రాసుకపోతే వాళ్ళ పుస్తకానికి ఇవ్వచ్చు కదా. ఈ గిన్నీస్ పుస్తకం వాళ్ళకు మన రికార్డులు చూపెట్టుడు, షెవ్వులు వినవడానికి గంగెదు ముంగట పీకుదుడు ఉన్నచ్చే ఉన్నది ఒక్కటే కథ. చా 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 ఇంకా రేపెల్లుండే అవకాశం ఉన్నది. గిన్నె రికార్డులు మిస్ అవుతున్నట్టే కదా. వాళ్ళు రానిండ్రి రాకపోనిండ్రి, మనం మాత్రం విడవద్దు. చూద్దాం పట్టుర్రి టీఆర్ఎస్ రికార్డుల కూలి పనులు. అర్రే ప్రతిపక్షాలంటుంటే ఏమో అనుకున్నాం గానీ కారు గుర్తు పార్టీల కవితక్క కేటీఆర్ సార్ కంటే హరీష్ సార్కే ఇల్వెక్కున్నదుల్లో. ఎట్లా తెలిసిందంటే మొన్న కేసీఆర్ సార్ కొడుకు కేటీఆర్ సారు బిడ్డ కవితక్క కూలి వేసి దగ్గర షెరీ 7 లక్షలు సంపాదించారు కదా. అదే కూలి. ఇంకా చెప్పాలంటే అంతకంటే అల్కట్ కూలే వేసిండు అల్లుడు హరీష్ సారు. దగ్గర 9 లక్షలు వేసుకొని వచ్చిండు. మీటింగ్ కు పైసలు కూడేసేదందుకు వరంగల్కు పోయి మంత్రి నన్న ముచ్చటను మర్చిపోయి పార్టీ కోసం చీపురు పట్టి దావఖాన్ల పాకి పనులు చేసిండు. కూలి వేషం కట్టి పత్తి బత్తాలు మోసిండు. ఇక అటెంక వాళ్ళిచ్చిన పైసలు తీసుకొని దుగ్నంలోకి పోయి చిప్స్ పొట్లాలు నీళ్ల బాటిలను అమ్మి అమ్మలక్కలకు బంగారము చీరలను అమ్మేతందుకు పోయిండు. సార్ను చూడుర్రి అచ్చినోళ్ళతో మంచిగానే బేరం ఆడుతున్నాడు కదా. రేటు చూడుండ్రి సారు, చీరకి ఎంతున్నదో లోపలికి మడత పెట్టినట్టున్నారు. జర్రంతా చూసి చెప్పుండ్రి సారు. ఇక అట్లనే పక్క పొంటే ఉన్న బజ్జీల బండి కాడికి పోయి గిరాకి ఎట్లున్నదో అరుచుకున్నాడు. సారో ఎండ కలిసిపోయినట్టున్నారు మనోళ్ళు, ఏమన్నా సల్లవడ కొట్ట రాదు. ఏంది సారు ఏమన్నా సల్లగా తాగిపిస్తావు అనుకుంటే షాయి దాపియబడుతుంది. అరే అందరికి అన్నే ఇస్తున్నాడు కదా. ఈడ కూడా హరీష్ రావు సార్ కూలి వేసిండు అన్నట్టు. అయినా షాయి తాగేటోళ్ళని చూడుర్రి, హరీష్ అన్న మీద ఉన్న పాయరంతో ఎండ కొడుతున్నా ఉడుకుడుకు షాయ గుట్ట మింగుతున్నారు. మీటింగ్ అయ్యేది కూడా ఈ వరంగల్లోనే కాబట్టి హరీష్ అన్న అడుగు తీసి అడుగులేస్తే లచ్చల కూలి ఇచ్చిండ్రు. ఈ కూలికి వచ్చిన పైసల ముచ్చరగిన ఎరుకైతే మళ్ళోపారి కూలికి దిగుతారు కావచ్చు కవితక్క కేటీఆర్ సార్ వాళ్ళు. మరి మేమేం తక్కువ అని అనుకున్నారో ఏందో గాని చిన్న ముఖ్యమంత్రి కడియం శ్రీఆర్ సారు వరంగల్లులా బడి పిల్లగాండ్లకు చదువు చెప్పి ₹1,00,000 సంపాదించిండు. గీ ఎమ్మెల్యేని గుర్తుపట్టినారులా, ఇగో గీ ఎమ్మెల్యేను షై గుర్తులకెళ్ళి గెలిచి కార్లో కూసున్న రెడ్డి నాయక్ సారే పెట్రోల్ బంకుల పనిచేసి ప్లీనరీ కోసం పైసలు సంపాదించిండు. అట్లనే పజ్జన్న బోండాలు అమ్మిండు. ఇక హోం మంత్రి నాయని నర్సన్న అందరు లెక్క బరువులు మోయలేక దావకాన్ల ఎక్స్రే కాపీలనిచ్చి రిసెప్షనిస్ట్ గా కూలి వేసి చెవుంటలు అడిపిండ్రు. గిదుల్లా చూసినారా. కానీ ఈ లెక్కనే చూస్తుంటే హరీష్ సార్ వాళ్ళ మామ కేసీఆర్ సారే గనక కూలి రంగంలోకి దిగితే ఎన్ని లక్షల కోట్ల కూలి పడుతుందో ఏందో పోర్రి. గిన్నీసు బిన్నీస్ కాదు గాని ఈ టీఆర్ఎస్ వాళ్ళ రికార్డులు రాసేటందుకు సపరేట్ పుస్తకమే పెట్టుకోవాలి.